ఫ్రీ చూడండి మోటు పత్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ మోటు పతులు నెమ్మదిగా నన్ను దొంగతనం చేసుకొని ఇవ్వటం లేదు. నేను వాళ్ళని ఊరికే వదులుతానా? వాళ్ళిద్దరిని నేను ప్రశాంతంగా బతకనివ్వను. నా క్రిమినల్ బ్రెయిన్ లో చాలా చాలా చెడ్డ ఆలోచన ఒకటి వచ్చింది. వాళ్ళిద్దరిని ఈ లోకం నుంచి పైకి పంపించడానికి మంచి సమయం ఒకటి వచ్చింది. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. మూసేయ్, ఇది నన్ను పొగడవలసిన సమయం కాదు. పప్పు సుపారీకి ఫోన్ చేయి. హలో, నేను పప్పు సుపారీని మాట్లాడుతున్నాను. నేనే జాన్ అయిన డాన్ని మాట్లాడుతున్నాను. ఈ మోటు పతుల హింసను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రశాంతంగా నా పనిని నన్ను చేసుకోనివ్వటం లేదు. వాళ్ళిద్దరిని వెంటనే పైకి పంపించాలి. నువ్వు చెప్పినట్టుగానే మోటు పత్రుల కథని నేను ముగించేస్తాను. డబ్బు రెడీ చేసావా? రెడీ చేశాను. డబ్బు సిద్ధంగా ఉంది. నిన్నే బ్యాంకు లూటీ చేశాను. బ్యాంకు మొత్తం డబ్బే. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఒక బ్యాగులో డబ్బు తీసుకుని బయలుదేరు. పురిపురి నగర్ సరిహద్దులో ఉన్న అడవిలో ఓ మర్రి చెట్టు కింద పెట్టు. నేనొచ్చి ఆ డబ్బు తీసుకుంటాను. ఏమిటి, అర్థమైందా? జాన్ అనే ఈ డానే తీసుకొచ్చిస్తాడు. నువ్వు చెప్పినట్టే అడవిలో మర్రి చెట్టు కింద పెడతాను. పప్పు సుపారీ వచ్చేశాడు. మోటు పత్రుల మీద ఈ గ్యాస్ స్ప్రే చేసి వాళ్ళని మైకులో పడేస్తాను. ఆ తర్వాత వీళ్ళని ఈ గోనె సంచిలో పెట్టుకుని తీసుకుపోతాను. వీళ్ళని ఆ పైనున్న వాళ్ళ దగ్గరికి పార్సిల్ చేసి పంపించేస్తాను. మీరలాగే దీర్ఘనిద్రలోకి జారుకోండి. మీరిద్దరూ మేల్కొనే ఉన్నారన్న సంగతి నాకు తెలియలేదు. అరే, నువ్వు చాలా ధైర్యంగా లోపలికి వచ్చావు కదూ. నువ్వు నిజాయితీగా అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పు. నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు? అరే, మన చెంగం గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ జాన్ తీసుకొచ్చి జైల్లో పడేయగలరు. మోటు, ముందు మనం ఇతనికి మంచి గుణపాఠం నేర్పాలి. కానీ ఎలా అతనికి గుణపాఠం నేర్పాలి? ఎలా 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 చెప్పేది వినండి చెంగం గారు. బిడ్డ, నీ ముఖం చూస్తేనే నాకు అర్థమైపోతోంది. నువ్వు ఎంతో కష్టపడి జీవించే వ్యక్తివి. కానీ నీకంటూ ఏమీ దొరకదు. నువ్వు నీ ప్రాణాల్ని ఒడ్డి ఎటువంటి గొప్ప కార్యం చేసినా సరే మోటు పతులు అనే ఇద్దరు వ్యక్తులు నీ పనిలో తలదూర్చి నీ అంతం చూసే వరకు వదిలిపెట్టరు. అవును స్వామి, అవును. బిడ్డ, వాళ్ళు శనిగ్రహాల వలె నిన్ను వెంటాడుతూనే ఉంటారు. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరినీ కూడా నీ జీవితంలోంచి తొలగించాలి. వాళ్ళని తొందరలోనే తొలగిస్తాను. దానికోసం నేను ఒక ప్లాన్ వేశాను. వాళ్ళిద్దరూ అసలు తప్పించుకోలేరు. వాళ్ళ పని అయిపోయినట్టే. బిడ్డ, నీ పథకాలన్నిటినీ కొంతకాలం వరకు ఆపి ఉంచు. ఆపలేను స్వామి, ఆల్రెడీ ప్లాన్ వేసి ఇచ్చేశాను. తుపాకీ నుంచి తోట బయటకు వచ్చేసింది. అవును స్వామి, ప్లాన్ ఎందుకు అసలు ఆపమన్నారు? బిడ్డ, నీ అదృష్టం, అదృష్ట నక్షత్రం మోటు పతులు అనే వాళ్ల పేర్ల మీద ఆధారపడి ఉంది. వాళ్ల ప్రభావం ఎంతో బలవత్తరంగా ఉంది. వాళ్ళిద్దరికీ ఏమేం జరుగుతుందో అదంతా నీకు కూడా జరుగుతుంది. ఒకవేళ వాళ్లకు కాళ్లు విరిగినట్టయితే నీకు కూడా కాళ్లు విరుగుతాయి. ఒకవేళ వాళ్ళు తుపాకీతో కాల్చబడినట్టయితే నీవు కూడా తుపాకీతో కాల్చబడతావు. ఏంటి? లేదు లేదు, అసలు ఆ విధంగా జరగకూడదు. అంటే వాళ్ళకసలు ఏమీ జరగకూడదన్నమాట. వెంటనే దాన్ని ఆపే తీరాలి. హలో, పప్పు సుపారీని మాట్లాడుతున్నాను.
పప్పు సుపారీ సార్, ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ క్యాన్సిల్. వాళ్ళిద్దరిని ఏవైనా చేసావంటే ఈ జాన్ అయిన డానికి చాలా దెబ్బ తగులుతుంది. ఇలా చూడు, ఈ పప్పు సుపారీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆ తర్వాత నా మాట నేనే వినను. నువ్వు చెప్పిన పని పూర్తి చేసి తీరతాను. బాయ్ బాయ్. నేను వాళ్ళ కథని ముగించిన తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. స్వామి ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళిద్దరు పని ఫినిష్ చేస్తాను అంటున్నాడు. అలా జరిగితే నా పరిస్థితి ఏమిటని భయంగా ఉంది. స్వామి, దీనికి పరిహారం ఏదైనా చెప్పండి. బిడ్డ, దీనికి ఒకే ఒక్క పరిహారం మాత్రమే ఉంది. మోటు పతులులకు ఇక నుండి నీవు బాడీగార్డుగా ఉండవలను. వాళ్లకు ఏ ప్రమాదం కలిగినా నువ్వే వాళ్ళని కాపాడాలి. ఓకే స్వామి, ఓకే. ఈ రోజు నుంచి నేను డానును కాను, వాళ్ళ బాడీగార్డుగా మారిపోతాను. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా నేను కాపాడుతాను. నేను చెప్పేది సరిగ్గా విను. మోటు పారాషూట్ కి నేను ఒక చోట కన్నం పెట్టుంచాను. ఈ రోజుతో మోటు కథ సమాప్తమైపోతుంది. అయ్యో, వద్దు. మోటుని ఏమీ చెయ్యొద్దు పప్పన్న. ఇక నుంచి మీరు ఆ విషయం మర్చిపోండి. ఆ డబ్బుని మీరే ఉంచుకోండి. ఎందుకు అనవసరంగా నా ప్రాణాలు తీస్తారు? వాళ్ళని వదిలేయండి. నేను నీకింతకు ముందే చెప్పాను కదా, ఈ పప్పు సుపారీ ఒక్కసారి నిర్ణయించుకుంటే నా మాట నేనే వినను అని. వద్దు, వెళ్ళొద్దు. ఎక్కడ చిరిగుంది? వాడు ఎక్కడ చింపాడు? కనబట్టలేదే, నా కంటికి కనబట్టం లేదే. మెల్లిగా తీయండి అయ్యా, వాటిని మెల్లిగా తీయండి. నా పరిస్థితి ఇలా అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ పైవాడు నా తలరాతిని ఈ రకంగా రాశాడేమో. వాళ్ళని కాపాడదామని నేను వెళ్ళాను, ఈ రకంగా ఇరుక్కున్నాను. శ్రద్ధగా విను. ఇప్పుడు నేను వేసిన ప్లాన్ కి ఇక తిరుగే ఉండదు. వాళ్ళ కారు బ్రేక్స్ ని నేను కట్ చేసేసాను. ఆ కారుకి బ్రేకులు పడవు, అంతేకాదు ఎక్కడ ఆగదు కూడా. కాబట్టి వాళ్ళు ఈ రోజు పరలోకానికి చేరుకుంటారు. అలా చెయ్యొద్దయ్యా, నా మీద కొంచెం దయ చూపించవయ్యా. చాలు, ఇక వాళ్ళేమీ చెయ్యకయ్యా. వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు, వాళ్ళని వదిలే. వాళ్ళిద్దరూ చాలా డీసెంట్ అయిన వాళ్ళు. అంత మంచి వాళ్ళని అంతం చేయడం చాలా పొరపాటయ్యా. నేను చెప్పేది విను పప్పు. మోటు పతులు, నా మాట వినండి. బండిని స్లోగా నడపండి. మీ ల్యాండింగ్ కి నేనే దొరికానా? ఇంకెక్కడైనా వెళ్ళి దూకి చావండి. వెళ్ళండి. కాపాడండి.
బ్రేక్ ఫెయిల్ అయింది, కాపాడండి, కాపాడండి. భయపడకండి, నేను వచ్చాను కదా, మిమ్మల్ని నేను కాపాడుతాను. ఈ జాన్ అయిన డాన్ మిమ్మల్ని కాపాడుతాడు. మోటు కాపాడు, జాను మన దగ్గర దొంగతనం చేయడానికి వచ్చాడు. లేదు, నేను దొంగతనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. అరే నువ్వు అసలే దొంగవి కదా, దొంగిలించడానికే వస్తావు. నీకు అసలు ఎవరిని కాపాడే ఉద్దేశం ఉండదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటిది, నన్ను బయటికి తోసేశారు, మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నేను దొంగతనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. మమ్మీ, నన్ను వీళ్ళు ఎందుకు నమ్మను అంటున్నారు? మోటు పత్రులు తప్పుదారి పడుతున్నారు. Hey John, hands up, hands up. You are under arrest. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎవరు వీళ్ళు? నేను పప్పు సుపారీని మాట్లాడుతున్నాను. నువ్వెలా వచ్చి ఇందులోకి? నేను మొదటి రోజే వీళ్ళకి దొరికిపోయి ఇక్కడ మనుగడు పళ్ళులా కూర్చున్నాను. నేను మీకు చేసిన ఫోన్ కాల్స్ అన్ని మోటు పత్రులు చింగం గారే చేయించారు. వాళ్ళందరూ కలిసి మీకు మంచి పాఠం నేర్పించారా ఏమిటి? ఏంటి ఇదంతా చీటింగ్? నాలాంటి అమాయకుడిని పట్టుకొని తీసుకొచ్చి లోపలేసేశారు. ఇది చాలా అన్యాయం. కాపాడండి, కాపాడండి. చూడండి బాస్, ఎవరో కాపాడమని అరుస్తున్నారు. సరే, అయితే ముందు అతన్ని కాపాడదాం, ఆ తర్వాత అతని దగ్గర లూటీ చేయడానికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కాపాడండి. ఈ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఎంతో ధైర్యం చేసి నన్ను కాపాడారు. కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నేను జాన్ ద డాన్ని. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మర్యాదగా నాకివ్వండి. ఆ కళ్ళజోడు మాంత్రిక కళ్ళజోడు. ఈ కళ్ళజోడు వేసుకుని మీరు ఎక్కడైనా చూసారంటే అది మొత్తం మట్టిగా మారిపోతుంది. ఇది మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. దానివల్ల మీకు కేవలం సమస్యలే వస్తాయి. మాంత్రిక కళ్ళజోడ, దీన్ని నేను పెట్టుకొని చూస్తాను. అదిరింది, అద్భుతంగా ఉంది. ఆ చెట్టు ఎంత పొడుగ్గా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది. భలే భలే. ఇప్పుడు డాన్ అవుతాడు జాన్, డాన్ అవుతాడు ఈ జాన్. పురిపురి నగరం ప్రజలారా, నేను మళ్ళీ వస్తున్నాను. అరే ఆగండి, దయచేసి నా మాట వినండి, ఆగండి. సేటు గారు, మీరు వినగానే చాలా సంతోషిస్తారు. నేను దొంగతనాలు దోపిడీలు మానేశానని. ఇప్పుడు ప్రేమగా మీ దగ్గరున్న డబ్బు దశకం నాకిస్తారు. నేను అంతే ప్రేమగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అరే, అడగగానే డబ్బులు చేతిలో పెట్టడానికి నేనేమైనా పిచ్చివాడు అనుకుంటున్నావా? మర్యాదగా మీరంతటి మీరే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి, లేకపోతే చెంగంగానే పిలుస్తాను. అరే, ఎందుకంత తొందరపడిపోతున్నావు? ఆహా, ఈ అందమైన నక్లీస్ని ఒక్కసారి నన్ను చూడనివ్వు. ఎంత బాగుందో, భలే భలే, ఎంత విలువైనదో కదా. అరే, ఏ మంత్రం వేశావు? అరే, ఎంతో విలువైన నా నెక్లెస్ దోచేసుకున్నారు. నేనెంత నష్టపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు ఇంకా ఏమీ ఎక్కువగా నష్టపోలేదు, కానీ ఇప్పుడు నష్టపోతావు. ఒకవేళ నీ అంతటి నువ్వే ఆ నగలు నా చేతికి ఇవ్వకపోతే నేను ఎంతో ప్రేమగా ఈ దుకాణంలో ఉన్న నగలన్నీ మట్టిలో కలిపేస్తాను. వద్దు, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదిగోండి, ఈ డబ్బంతా తీసుకోండి. థ్యాంక్ యూ సేటు గారు. మనం ఇలాగే ప్రేమగా నెలకి ఒకసారో 2 సార్లు కలుసుకుందాం. బాయ్ బాయ్.
ఆగండి, మోటుపత్లు నన్ను కాపాడండి. జాన్ డబ్బులు మొత్తం తీసుకుని పారిపోయాడు. తన దగ్గర ఏదో మాయా కళ్ళజోడు ఉంది, దాన్ని పెట్టుకుని చూసి అన్నిటినీ మట్టిగా మార్చేస్తున్నాడు. నా దగ్గర ఉన్న విలువైన హారాన్ని కూడా మట్టిగా మార్చేసి నా దగ్గర డబ్బంతా దోచుకెళ్ళిపోతున్నాడు. మేము ఇప్పుడే వెళ్లి అతన్ని పట్టుకుంటాం. మీరేం దిగులు పడకండి. వెంటనే చెంగం గారికి ఫోన్ చేయండి. అడ్డదారిలో వెళ్లి మేము అతన్ని పట్టుకుంటాం. జాన్, మర్యాదగా ఆగు. నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు. డాన్ని పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా మోటుపతులు. మా డైరీలో అసాధ్యమనే పదానికే స్థానం లేదు. అలా అంటారా? అయితే నన్ను పట్టుకొని చూపించండి. భలే భలే అందమైన సైకిల్, ఎంత విలువైన సైకిల్, ఎంత మంచి సైకిల్. భలే భలే, మీరు తొక్కుతుంటే భలేగా ఉంది. అరే, మీరిప్పుడు నేల మీదే సైకిల్ తొక్కుతున్నారు అంటే నా ఉద్దేశం ఒక్కసారి నేల చూసుకోండి. మీరు నేల మీద పరిగెడుతున్నారు. చెంగం గారు, జాను బంగారు కొట్టును లూటి చేసి పారిపోతున్నాడు. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్? డోంట్ వరీ, నేను అతన్ని పట్టుకుంటాను. చట్టం మీద ఒట్టు. పదండి. స్టాప్ స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. అరే చింగం గారు, మీ గన్ను చాలా బాగుంది. చట్టం మీద ఒట్టు. అరే, మీరెక్కిన జీపు కూడా చాలా అందంగా ఉంది చింగం గారు. సార్, జీపు మాయమైపోయింది. మనం గాల్లో ఎగురుతున్నాం. మీకు దెబ్బలేం తగలేదు కదా సార్? మగాడికి దెబ్బలు తగలవు. నేను ఆలోచిస్తున్నాను అసలు జీప్ ఏమైంది, ఎలా మాయమైంది, ఆ రహస్యం ఏమిటి? నేను దాన్ని ఖచ్చితంగా కనిపెడతాను. చట్టం మీద ఓట్టు. సార్, మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. సార్, యు ఆర్ గ్రేట్, కానీ లిటిల్ లేట్ సార్. నాకు తెలుసు. అయ్యమ్మా, ఈ మోటు పత్రులు మళ్ళీ నా మీద పడి తగలంటారు. ఎప్పుడు నాపైనే పడతారు ఎందుకు? నా రివాల్వర్ ఏమో మాయమైపోయింది, కొబ్బరికాయలేమో కరువైపోయాయి. ఆ జాన్ ఈ మాయాజాలం ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. హలో హలో జాన్ ఈ పుర్పురి నగరాన్నంతా దోచుకుంటున్నాడు. తను పెట్టుకున్న మ్యాజిక్ కళ్ళజోడుతో అందర్నీ భస్మం చేస్తానని బెదిరించుకుంటూ అందర్నీ దోచుకుంటున్నాడు. నా రివాల్వర్ ని కూడా మాయం చేసేశాడు. అతన్ని పట్టుకోవాలి, కానీ ఎలా పట్టుకోవాలి? అరే, మనం అతన్ని పట్టుకోవడానికి వేరే ఆయుధాలేమీ అవసరం లేదు. మన చేతులే చాలు. తుక్కు రేగేలా కొట్టి వాడి భరతం పడదాం. జాన్, ఈ రోజు మేము తుక్కు రేగేలా కొట్టి నీ భరతం పట్టడానికి వచ్చాం. చెప్పు, ఏం చేయమంటావు? కిచిడీలా కుమ్మేయమా, ఉప్మాలా ముద్ద చేయమా? అరే, నా గురించి తర్వాత ఆలోచిద్దురు గాని ముందు మీ ఒంటి మీద బట్టల్ని కాపాడుకోండి. వారే వా, మీరు ఎంత అందమైన బట్టల్ని వేసుకొచ్చారు.
మీ బట్టలు చూస్తుంటే మహా ముద్దు చేస్తున్నాయి. మీరు వేసుకున్న బట్టలన్నీ చాలా బాగున్నాయి. అయ్యమ్మా, నా యూనిఫామ్ ఏమైపోయింది? జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. నువ్వు మమ్మల్ని జంగిల్ మ్యాన్స్ ని చేసేశావు. నేను నీ కళ్ళ జోడుని పగలగొట్టేస్తాను. నిన్ను వదిలిపెట్టను. చింగం గారు, నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిదనుకుంటాను. ఇప్పుడు మీరు కట్టుకున్న ఆకుల్ని కూడా మట్టి చెయ్యాలనిపిస్తుంది. చేయమంటారా? చేయమంటారా? వద్దు, ఒంటి మీద ఆకులు మాత్రం మట్టి చేయకు ప్లీజ్. పతులు పారిపోదాం. అరే పతులు, జాన్ వస్తున్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. జాన్ ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా సర్జీ. ఆహా, 5 మహారాజులు ఒకచోటే ఉన్నారా? నాకు చాలా భయం వేస్తోంది. కొంపదీసి నన్ను అరెస్ట్ చేయరు కదా? జాన్, నువ్వే గెలిచావు, మేం ఓడిపోయాం. అవును పెద్దన్నయ్య, ఇక నిన్నెవ్వరూ ఓడించలేరు. అది మాకు అర్థమైపోయింది. అవును జాన్, నీ కళ్ళజోడు చాలా శక్తివంతమైంది. చట్టం మీద ఒట్టు. కానీ చింగం గారు, జాదూగర్ గోగాక కళ్ళజోడు కంటే ఇదేమీ అంత అందంగా లేదు కదా? అవును జాన్, జాదూగర్ తమాషా కళ్ళజోడు కంటే ఇదేమంత అందంగా లేదు. ఏంటి? నిజంగానే నా కళ్ళజోడు అంత బ్యాడ్ గా ఉందా? నేను ఒప్పుకోను. అరే, నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అది నీ ఇష్టం. కావాలంటే నువ్వు ఒక్కసారి ఆ కళ్ళజోడు పెట్టుకుని నిన్ను నువ్వే బాగా అద్దంలో చూసుకో. అదుగో అద్దం అక్కడుంది. ఓకే, ఇప్పుడే చూసుకుంటాను. అందరూ అబద్ధం చెప్తున్నారు. ఇది ప్రపంచంలోకెల్లా ఎంతో అందమైన కళ్ళజోడు. ఇంతకంటే అందమైన కళ్ళజోడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది చాలా చీటింగ్. నన్ను మీరు మోసం చేశారు. నువ్వు పిచ్చివాణ్ణి చేశారు. మీరందరూ కలిసి నా వెనకాల ప్లాన్ వేసి ఇంత అమాయకమైన వాడిని మోసం చేయడానికి మనసలా ఒప్పింది. మమ్మీ, నా కళ్ళజోడు. ఏడవకు జాన్, అంతగా ఏడవకు. నువ్వు ఏడవడానికి ఇంకాస్త టైం మిగిలింది. లేదంటే మనకి దెబ్బలు తప్పు. ఆగు, 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 ఆగు.